ఎస్టేట్ టీవీ వీక్షకులకి నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 30వ తారీఖున ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. గడిచిన 3-4 సంవత్సరాలుగా ఈ చట్టం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొదటిసారి అసెంబ్లీలో ఆమోదం తర్వాత ప్రెసిడెంట్కి పంపటం, అది తిరిగి వెనక్కి వచ్చింది. రెండోసారి మళ్ళీ అసెంబ్లీలో కొత్త చట్టంగానే మళ్ళీ ఆమోదం తీసుకొని మళ్ళీ ప్రెసిడెంట్కి వెళ్ళింది. కొన్ని అనుమానాలతో తిరిగి వస్తే ఆ క్లారిఫికేషన్స్ అయ్యి ఇంతకాలం గడిచిన తర్వాత ఇప్పుడు ఆ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ అక్టోబర్ 30వ తారీఖున అమల్లోకి వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ పబ్లికేషన్ చేసింది. ఈ చట్టంలో ఏముంది? ఈ చట్టం కనుక వస్తే భూ యజమానులకి ఏం జరగబోతుంది? ఈ చట్టం వల్ల ఎలాంటి మేలు ఉండే అవకాశం ఉంటుంది? మొత్తంగా ఈ చట్టంలో ఉన్న కీలకమైన అంశాలను ఒకసారి మనం చర్చించే ప్రయత్నం ఈరోజు చేద్దాం. ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాష్ట్రం కావచ్చు, కానీ ఈ చట్టాన్ని తీసుకురావాలనే ప్రయత్నం భారతదేశంలో గడిచిన 30-40 సంవత్సరాలుగా జరుగుతుంది. ఆ మాటకొస్తే ఇలాంటి చట్టం ఉండాలి అని చర్చ 150 ఏళ్ళుగా జరుగుతుంది. 100-150 సంవత్సరాలు అవుతుంది. 1989లో అప్పటి ప్లానింగ్ కమిషన్ వేసిన వన్ మ్యాన్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలో మొదటిసారి స్పష్టంగా చెప్పిన మాట భారతదేశంలో టైటిల్ గ్యారంటీ ఉండాలి అని. అప్పటి నుంచి మొదలుకొని రకరకాల ప్రయత్నాలు, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం ద్వారా కొన్ని ప్రయత్నాలు జరిగినాయి. ఆ తర్వాత గడిచిన 9 ఏళ్ళుగా డిఐఎల్ఆర్ఎంపి పథకం ద్వారా కూడా ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతిమంగా భారతదేశంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ రావాలి, అందుకోసం చట్టం చేయాలి అనేది లక్ష్యం. ఇది ఒక్కసారి మనం ఈ చట్టం అర్థం కావాలంటే ఇప్పుడున్నదేంటి, ఆ చట్టం వస్తే రాబోయేది ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ఈ చట్టం వల్ల ఏం జరగబోతుందో మనకు ఒక అవగాహన వస్తుంది. ఈ రోజున మీకు ఏ భూమి ఉన్నా, వ్యవసాయ భూమి ఉన్నా, ఇంటి స్థలం ఉన్నా, ఇంకే భూమి ఉన్నా సరే, ఆ భూమి హక్కులకి అంతిమ సాక్ష్యంగా పనికొచ్చే కాగితం ఏది లేదు. ఇగో పలానా కాగితం ఉంటేనో లేదా పలానా రికార్డులో మన పేరు ఉంటేనో ఇక మనమే భూ యజమాని అనే ఒక కంక్లూజివ్ ప్రూఫ్ ఇచ్చే కాగితం కానీ రికార్డు కానీ లేదు. ఈ చట్టం కనుక వస్తే అన్ని రికార్డులు మాయమైపోయి ఒకటే ఒక్క భూమి రికార్డు వస్తుంది. ఈ రోజున తహసీల్ ఆఫీస్లో కొన్ని రికార్డులు ఉంటాయి, గ్రామ స్థాయిలో కొన్ని రికార్డులు ఉన్నాయి, సబ్ రిజిస్ట్రార్ దగ్గర, ఎండోన్మెంట్ వాళ్ళ దగ్గర, వక్ఫ్ దగ్గర, ఫారెస్ట్ దగ్గర, బ్యాంకుల దగ్గర రకరకాల రికార్డులు ఉన్నాయి. ఈ అన్ని రికార్డులు మాయమైపోయి ఒకటే రికార్డు ఉంటుంది. అసలు పాత రికార్డులన్నీ చెల్లకుండా పోతాయి ఈ కొత్త చట్టం వస్తే. ఇది మొట్టమొదటి మార్పు ఈ చట్టం రావటం వల్ల. ఇక రెండవ మార్పు ఏంటంటే ఆ రికార్డుల్లో ఉన్న వివరాలకే ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. అంటే ఇంకా ఆ రికార్డుల్లో మన పేరు ఉంది అంటే ఆ భూమికి మనమే యజమాని అని ధైర్యంగా ఉండటానికి అవకాశం కల్పిస్తుంది. ఇక మూడవది, ప్రభుత్వం గ్యారంటీ ఆ రికార్డుకు ఉంది కాబట్టి ఒకవేళ ఏదో ఒక కారణం వల్ల, పొరపాటు వల్ల కనుక భూమి హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇన్సూరెన్స్ డబ్బులు ఉంటాయి, టైటిల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ 3 కొత్తగా జరగబోయే మార్పులు. కంక్లూజివ్ రికార్డు, భూములకు ఒకటే రిజిస్టరు, ఆ రికార్డులో ఉన్న వివరాలకి ప్రభుత్వ హామీ ఉంది కాబట్టి నష్టం జరిగితే నష్టపరిహారం. దీన్నే మనం చట్టం భాషలో కంక్లూజివ్ టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్స్ అంటాం. ఈ రోజున వ్యవస్థ ఏంటి? ఈ రోజున వ్యవస్థ ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్స్, కంక్లూజివ్ రికార్డు ఏదీ లేదు. ఏ రికార్డులు ఎన్ని ఉన్నా సరే అవి ఎప్పటివరకు సరైనగా భావిస్తారంటే ఇంకెవరైనా తప్పు అని నిరూపించేంత వరకే వాటిని సరైనగా భావించాల్సి ఉంటుంది. ఈ భారీ మార్పు ఈ చట్టం ద్వారా రాబోతుంది. మరి ఎట్లా అమలు చేస్తారు? అది అంతిమ లక్ష్యం ఏంటంటే ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ విధమైన గ్యారంటీ వస్తుంది. దాంతోపాటుగా ఇక ఈ చట్టం అమల్లోకి వచ్చిన ప్రాంతంలో ఎక్కడెక్కడైతే చట్టం అమలు చేస్తారో భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఈ చట్ట పరిధిలో జరుగుతాయి. మ్యూటేషను, రిజిస్ట్రేషను ఒకే చోట జరుగుతుంది. ఈ చట్ట పరిధిలో ఉన్న అధికారులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. అంతేకాదు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కాగితాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది, దస్తావేజుల రిజిస్ట్రేషను లేదా డీడ్స్ రిజిస్ట్రేషన్ అంటాం. కానీ ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత హక్కుల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే ఆ కాగితాలలో అమ్మే ఆయనకి భూమి ఉందా లేదా, హక్కులున్నా లేదా చూస్తారు. హక్కులని కొనే వాళ్ళకి బదలాయింపు చేసే వెసులుబాటు ఇక్కడ ఉంటుంది. హక్కుల పరిశీలన కూడా ఈ చట్ట పరిధిలో జరుగుతుంది. మరి ఈ చట్టం అమల్లోకి వస్తే ఈ మార్పులు అయితే మనం ఏదో మాట్లాడుతున్నామో అవి జరగాలి అంటే పటిష్టమైన ఏర్పాట్లు కూడా చట్టంలో ఉండాలి. ఈ రోజున ఈ చట్టం ఏమంటుందంటే, చట్టం అమల్లోకి రాగానే భూముల సంబంధించిన ఈ రిజిస్టర్ తయారు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఇంత మునుపు ఎట్లయితే ఆర్ఓఆర్ చట్టం వచ్చినప్పుడు 1B రికార్డు తయారైందో గ్రామ సభలు పెట్టి రకరకాల పద్ధతుల ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రికార్డు తయారైంది. దాన్నే మనం 1B రిజిస్టర్ అంటాం. ఇప్పుడు కూడా ఈ చట్టం నోటిఫై కాగానే ఏ ప్రాంతానికి అయితే చట్టాన్ని అమలులోకి తీసుకొస్తారో ఆ ప్రాంతంలో ప్రతి గ్రామానికి ఒక టైటిల్ రిజిస్టర్ తయారు చేస్తారు. 1B లాంటిదే టైటిల్ రిజిస్టర్, కానీ చట్టంలో చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే టైటిల్ రిజిస్టరే ఫైనల్ రిజిస్టర్ అవుతుంది కాబట్టి టైటిల్ రిజిస్టర్లు తయారవుతాయి. ఇది ఎవరు తయారు చేస్తారు? రిజిస్ట్రేషన్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఈ చట్టం కింద వాళ్ళు టైటిల్ రిజిస్టర్ అథారిటీ అంటారు. వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ఇక ఆ తర్వాత ఏ మార్పు చేర్పులు జరిగినా ఈ రిజిస్టర్లోనే జరుగుతాయి, ఇంకెక్కడ చేయడానికి వీల్లేదు. మరి తయారు చేసేటప్పుడు వివాదాలు ఉంటే, డిస్ప్యూట్ ఉంది, ఏమైనా అభ్యంతరాలు ఉంటే అప్పుడు ఏం చేయాలి? అభ్యంతరాలు ఉంటే పరిష్కారం చేయటం కోసం టైటిల్ అపిలేట్ అథారిటీ అని జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉంటారు. వాళ్ళు ఈ వివాదాల పరిష్కారం చేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మన గనక భూమి ఉంటే టైటిల్ రిజిస్టర్లో పేరు ఉంటుంది, లేదా డిస్ప్యూట్ రిజిస్టర్లో పేరు ఉంటుంది. డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉన్న వివాదాలన్నిటిని కూడా ఈ టైటిల్ అపిలేట్ అథారిటీ ఏదైతే జిల్లా స్థాయి అథారిటీ ఉందో వాళ్ళు పరిష్కారం చేస్తారు. ఇక ఈ చట్టాన్ని అమలు చేయడానికి, హక్కులకు హామీ ఇవ్వడానికి, మొత్తం వ్యవస్థను చూసుకోవడానికి రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ ఏర్పాటవుతుంది. ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ ఏర్పాటవుతుంది. వాళ్ళ కింద అపిలేట్ అథారిటీ ఉంటుంది, దాని కింద రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటారు. రిజిస్ట్రేషన్ మండల స్థాయిలో అధికారం ఉండొచ్చు, గ్రామ స్థాయిలో ఉన్న అధికారిని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా డిసిగ్నేట్ చేయడానికి ఈ చట్టంలో అవకాశం ఉంటుంది. ఇక చివరిగా ఈ చట్టం వచ్చి రిజిస్టర్ తయారైన తర్వాత అమ్మకాలు కొనుగోలు జరిపినవి కాదు, ఏ మార్పు జరిగినా కోర్టులో కేసు వేసినా సరే ఇక్కడ ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ రోజున ఉన్న ఆర్ఓఆర్ చట్టము ప్రిజంప్టివ్ రికార్డు స్థానంలో భూమి హక్కులకు ప్రభుత్వమే పూర్తి హామీ ఇచ్చే టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అమల్లోకి తీసుకొచ్చింది, దాన్ని నోటిఫై చేసింది. రాబోయే రోజుల్లో ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాల్సి ఉంటుంది. చట్టం వచ్చింది అని చెప్పి నోటిఫై చేయటం వేరు, ఆ చట్టం యొక్క ఫలాలు కింది దాకా వెళ్ళటం వేరు. చూడాలి. ఇది టైటిల్ గ్యారంటీ అమలు జరగాలంటే ముందు భూముల సర్వే పూర్తి కావాలి, టైటిల్ రిజిస్టర్ తయారు కావాలి, ఈ యంత్రాంగాన్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ చట్టం ద్వారా భూ యజమానుల హక్కులకు మరింత భద్రత చేకూరాలని ఆశిద్దాం.